హాయ్ హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చానన్న. ప్రస్తుతం అయితే మనం ఆరిఫ్ డైరీ ఫామ్లో ఉన్నామన్న. ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూరు విలేజ్ నేతూరన్న. ప్రస్తుతం ఇక్కడైతే 6 ఆవులు అయితే అమ్మకం అనుకున్నాయి. దీంట్లో బ్రీడింగ్ వచ్చేసి జెర్సీ, మళ్ళీ సాహివాల్, ఇది మైసూర్ ఆవులు అయితే ఉన్నాయి. ఇంకోటి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. దీంట్లో రేట్లు వచ్చేసి 65,000 నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయన్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. ఆవుల దగ్గర అయితే వెళ్ళేద్దాం, ఒకసారి ఆవులను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ దానా, ఇది ప్రజెంట్ అయితే 2 వల్ల మీద ఉంది. ఇది బ్రీడ్ వచ్చేసి సాయివాల్ బ్రీడ్ అన్న. ఇంకా ఈయననికే ఇంకా 5-6 రోజులు అయితే పట్టవచ్చు. ఇంకా ఇది చూసుకోవచ్చు అన్న, సంక తింది. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ దూడకైతే దీనికి దూడే డీటెయిల్స్ అయితే కనుక్కోండి. రైతు నెంబర్ అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. చూసుకోవచ్చు, మంచిగా ఉందన్న. ఇప్పుడు ఇంతే ఫస్ట్ యాక్టివేషన్. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, నిదానం ఉందన్న. తరపు వచ్చేసి ఇది చూసుకోవచ్చు అన్న మీరు. తులసూరు తరపు అన్న ఇది. ఈ సాహివాల్ బ్రీడ్ సంబంధించింది. చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ 4 సన్లు కూడా సమానం ఉన్నాయన్న. ఇది పూర్తి జెడ్ బ్లాక్ అయితే ఉంది అన్న ఆవు వచ్చేసి. ఇది చూసుకోవచ్చు మీరు తరపు. చూసుకోవచ్చు అన్న. మీకు నెక్స్ట్ ఆవు అయితే గురించి అయితే చెప్పేద్దాం, నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్దాం. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవ్ అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఇది ఇప్పుడు ఏంటంటే థర్డ్ యాక్టివేషన్ దగ్గర ఉంటుందన్న. థర్డ్ లేదా సెకండ్ యాక్టివేషన్ ఉంటుంది. చూసుకోవచ్చు ప్రజెంట్ 6 మీద ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు అన్న. ఇది ఈయననికే ఇంకా 10 days లోపలనే ఈనేస్తుంది అన్న. ఇది కూడా చూసుకోవచ్చు మంచిగా ఉంది. ఆ వచ్చేసి మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు 8 నుండి 9 మధ్యలో ఇవ్వచ్చు అన్న. 8 నుండి 9 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. మంచిగా ఉందన్న ఈ హెచ్ఎఫ్ ఆవు వచ్చేసి. చూసుకోవచ్చు ఈ నరాలు కూడా ఒకసారి చూడవచ్చు అన్న మీరు. ఇవి మన లోకల్లో తిరిగి కూడా మేస్తాయి అన్న. ప్రజెంట్ అయితే ఇది పొలం మీదకి వెళ్ళి తెచ్చినారు అయితే ఇది చూసుకోవచ్చు అన్న ఆవు. మీకు నెక్స్ట్ ఆవు గురించి అయితే వెళ్దాం అసలు. మనం వెళ్ళే ముందు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను చూడండి. చూసుకున్నా ఇది వచ్చేసి 3వ ఆవు. ఇది ప్రజెంట్ అయితే ఇది మన లోకల్లో కూడా తిరిగి మేసవచ్చు. హైట్ కానీ మంచి హైట్లో ఉంది అన్న ఈ ఆవు వచ్చేసి. చూసుకోవచ్చు అన్న దీనికి అండర్ క్వాలిటీ. ఇంకా దీనికైతే 5-6 days అయితే పట్టవచ్చు అన్న టైము. అండర్ అయితే టైట్ అయిపోయింది. దీనికి 4 సన్లు కూడా సమానం ఉన్నాయి అన్న దీనికైతే. చూసుకోవచ్చు మీరు. దీని రేట్ కావాలన్నా అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి మీరు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఒకసారి ఈ ఫామ్కి విజిట్ కండి. రేట్లు వచ్చేసి తక్కువనే ఉన్నాయట. చూసుకో దీని అండర్ క్వాలిటీ. దీని బ్రీడ్ వచ్చేసి జెర్సీ బ్రీడ్ అన్న. ఇది మన చిన్న రైతులకైతే మంచి సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మన ఒరిగడ్డి తినే ప్రజెంట్ అయితే ఉంటున్నాయన్న. ఇవి తిరిగి మేసుకుంటా ఒరిగడ్డితోనే ఉంటున్నాయన్న. చూసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఆవు గురించి అయితే చెప్పేసాను. ఇది ఈయనప్పుడైతే ప్రజెంట్ పాలు వచ్చేసి 7-7.5 దగ్గర ఇవ్వచ్చు. మంచిగా మెయింటైన్ చేసి 7 చిల్లర ఇవ్వచ్చు అన్న. మెయింటెనెన్స్ బట్టి మన పాల కెపాసిటీ అయితే ఉంటుందన్న. చూసుకోవచ్చు మీరు ఆవు వచ్చేసి. చూసుకోవచ్చనా. మీకు నెక్స్ట్ ఆవు గురించి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మైసూర్ క్రాస్ ఆవన. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు 6-7 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. మంచిగా ఉంది. ఇప్పుడు ఈయంతే థర్డ్ యాక్టివేషన్ అన్న. చూసుకో దీని అండర్ క్వాలిటీ. ఇది ఈయనకి ఇంకా 10 days అయితే పట్టవచ్చు. అండర్ అయితే ఇంకా టైట్ అయితే వస్తుంది అన్న. దీనికి ఇంకా అండర్ అయితే ఇంకా ఫిక్స్ రాలే. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి ఆవులకై చూడండి. మీకు నచ్చితే బేరం చేయండి అన్న. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు ఇంకా 10 days లోపలనే పట్టవచ్చు అన్న. దీని పొదుగు నరాలు కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మైసూర్ బ్రీడ్కి సంబంధించింది అన్న. మైసూర్ క్రాస్లో ఉంటుంది ఇది. చూసుకోవచ్చు ఆవుకు మీరు. మీకు నెక్స్ట్ ఆవు గురించి అయితే వెళ్ళేద్దామన్నా. నెక్స్ట్ ఆవుకు అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది ప్రజెంట్ ఈయనకి ఇది కూడా ఇంకా 10 days లోపలనే ఉందన్న టైం. దీనికి వచ్చేసి ఇప్పుడు ఇంతే సెకండ్ లేదా థర్డ్ యాక్టివేషన్. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న మీరు. ఇప్పుడు మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పూటకు 6 నుండి 7 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. మంచిగా మెయింటైన్ చేసి 7 చిల్లర ఇవ్వచ్చు అన్న. మంచిగా ఉంది ఆవు వచ్చేసి. ఇది దీని బ్రీడ్ వచ్చేసి జెర్సీ అన్న. ఈ బ్రీడ్ వచ్చేసి జెర్సీ ఆవు. ఇది ప్రజెంట్ దీని కొమ్ములు కూడా చిన్నగా ఉన్నాయి. మీకు దీని అండర్ క్వాలిటీ ఒకసారి చూపిస్తాను చూడన్నా. చూసుకోవచ్చు అన్న దీని అండర్ క్వాలిటీ ఒకసారి మీరు. నేను నింపల్స్ కూడా చూసుకోవచ్చు. దీని కొమ్ములు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయన్న. మంచిగా ఉంది, నిదానం ఉంది ఆవు వచ్చేసి. దీని రేట్ కావాలన్నా అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. మీకు వేరే ఆవు గురించి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవు అన్న. ఇది ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్. చూసుకోవచ్చు అన్న దీని అండర్ క్వాలిటీ ఒకసారి.
చూసుకో టైడ్ అయిపోయిందన్న. ఇది ఈనొచ్చు అన్న, ఇంకా 5 days లోపలనే ఈనొచ్చు. చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ అయితే టైడ్ ఉంది దీన్ని. ఇది దీని పొదుగు వచ్చేసి గిన్నె పొదుగు అన్న. ఇది ప్రజెంట్ వచ్చేసి దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చి పూటకు 8 నుండి 9 లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు. మంచి హైట్లో కానీ మంచిగా ఉందన్న ఇది. చూసుకో దీని నిప్పల్స్ కూడా మీరు ఒకసారి 4 సన్లు కూడా సమానం ఉన్నాయి. ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్లో దీని రేట్ కూడా కావాలన్నా అన్న నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి. మీరు ఒకసారి ఆవులన్నీ చూపిస్తాను, చూసుకోవచ్చు అన్న. మీరు ప్రజెంట్ అయితే 6 ఆవులు ఉన్నాయి. సెకండ్ యాక్టివేషన్వి, ఫస్ట్ యాక్టివేషన్వి, థర్డ్ యాక్టివేషన్. ఇవి 2 వచ్చేసి, ఈ 3 వచ్చేసి థర్డ్ యాక్టివేషను, ఇవి వచ్చేసి సెకండ్ యాక్టివేషన్ అన్న. ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ అన్న. ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి. కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి. థ్యాంక్ యూ అన్న.